సో, ఈ వ్లాగ్ నేను మండే షూట్ చేశాను. అంటే మొన్న వెళ్ళిన మండే కాదు. దానికి ముందు వెళ్ళిన మండే. ఐ నో చాలా అంటే చాలా లేట్‌గా నేను వ్లాగ్స్ అన్నీ పోస్ట్ చేస్తున్నాను. ఒక్కటే రీజన్ అస్సలంటే అస్సలు హెల్త్ బాగోలేదు. అండ్ ఆల్సో దీనికి ముందు వ్లాగ్స్ అన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. సో, ఫస్ట్ సీక్వెన్స్‌గా వస్తున్నాను. ఫస్ట్ అవి కంప్లీట్ చేసుకొని, ఆ తర్వాత ఇవి పోస్ట్ చేద్దామని. సో, అలా చేసేసరికి ఇంత టైం పట్టింది. సో, ఆ రోజు మాకైతే శ్రావణ సోమవారం. చెప్పాను కదా! మాకొక 2 వీక్స్ ముందే వస్తుంది. జనరల్లీ తెలుగు వాళ్ళేంటంటే, అమావాస్య తర్వాత నుంచి కౌంట్ చేస్తారు. ఏదైనా మాసం మారాలి అంటే. అండ్ మేమైతే మాకు పూర్ణిమ వెళ్ళగానే మాకు చేంజ్ అయిపోతుంది. సో, లాస్ట్ పూర్ణిమకి మాకు ఆల్రెడీ శ్రావణ మాసం వచ్చేసింది. సో, ఇది ఏంటంటే ఫస్ట్ శ్రావణ మండే. సో, తెలుగు వాళ్ళేంటంటే శుక్రవారం పూజ చేసుకుంటారు. చాలా భక్తితో, చాలా గ్రాండ్‌గా పూజ చేసుకుంటారు. కానీ నార్త్ సైడ్ అంటే మా సైడ్ వచ్చేసరికి మేము మండే చాలా బాగా పూజ చేసుకుంటాము. అండ్ తెలుగు వాళ్ళేంటంటే లక్ష్మీదేవికి పూజ చేస్తారు. అండ్ మేమైతే శివునికి భక్తి శ్రద్ధతో మేము పూజ చేసుకుంటాము. అండ్ ఇష్టమున్న వాళ్ళు ఉపవాసం చేస్తారు. సో, ఆ రోజు నేనైతే ఉపవాసం ఉన్నాను. అండ్ హోల్ శ్రావణ మాసం నేనైతే నాన్ వెజ్ తినను. తినాలనుకునే వాళ్ళు కొంతమంది తింటారు. నేను కూడా ఫస్ట్‌లో తినేసేదాన్ని. పెళ్ళైన కొత్తలో తెలియక. అండ్ ఆఫ్టర్ థాట్ కొన్ని రిచువల్స్, పద్ధతులు, ట్రెడిషన్స్ అన్నీ కొంచెం నెమ్మదిగా తెలుసుకున్న తర్వాత నేనింక చేయడం స్టార్ట్ చేశాను. సో, ఈ వ్లాగ్‌లో ఏంటంటే, నేను శివునికి ఎలా పూజ చేసుకుంటున్నాను, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ చాలా అంటే చాలా డీటెయిల్‌గా నేను షూట్ చేసి పెట్టాను. సో, మీకు నచ్చితే ఫాలో అవ్వాలనుకుంటే చేయండి. ఏమీ కాదు. శ్రావణ మాసంలో శివునికి పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. నచ్చకపోతే ఓకే. అంటే మీరు లక్ష్మీదేవికి చేసుకోవాలనుకుంటే పర్వాలేదు, ఏమీ కాదు. కానీ నచ్చితే మాత్రం మీకెలాంటి డౌట్స్ రాకుండా నేను మొత్తం క్లియర్‌గా షూట్ చేసి పెట్టాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మట్టి ఉంటుంది కదా! బేల్పత్ర పేడంటాము. అంటే బేల్పత్ర చెట్టు ఉంటుంది. శివునికి చాలా అంటే చాలా ఇష్టం. సో, అక్కడి నుంచి నేనొక చిన్న మట్టి తీసుకున్నాను. అది శివలింగం రూపంలో నేను చేస్తున్నాను. అంటే ఆ రోజు రాతి శివలింగంకి మేము చేస్తాము. కానీ ఇంకా మంచిగా, ఇంకా బాగా దానికి మహత్వం ఉండాలి అంటే కనుక నేనిలా మట్టితో శివలింగం చేసి దానికి నేను పూజ చేస్తానండి. అభిషేకం కానివ్వండి ఏదన్నా కూడా. సో, అది పెట్టే ముందు ప్లేట్‌లో ఇలా బేల్‌పత్ర నేను పెట్టి దాని పైన పెడతాను. ఆహ్, ఇది ఫా ఎంటైర్ లుక్. సో, అది చేసేసిన తర్వాత అప్పుడు నేను నా కాళ్ళకి పారాణి పెట్టుకుంటున్నాను. లైక్ మొత్తం నీట్‌గా రెడీ అవుతానండి. పూజ టైంలో అయితే మాత్రం చీర కట్టుకొని, పారాణి పెట్టుకొని ఇవన్నీ మా నార్త్ రిచువల్స్ కంపల్సరీ. కాళ్ళకి పారాణి, చేతికి గాజులు, చీర, పువ్వులు చాలా అంటే చాలా అందంగా రెడీ అయిపోతాము. ఇంకపోతే పూజ స్టార్ట్ చేసేస్తున్నాను చూడండి. ఓం ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం. सौराष्ट्रदेशे विशदे तिरम्ये ज्योतिर्मयं चन्द्रकलावतंसं भक्तिप्रदानाय कृपावतीर्णं तं सोमनाथं शरणं प्रपद्ये श्रीशैलशृङ्गे विबुधातिसङ्गे तूलाद्रितुङ्गेदपि मुदा वसन्तं तमर्जुनं मल्लिकपूर्वमेकं नमामि संसारसमुद्रसेतुम् अवन्तिकायां विहितावतारं मुक्तिप्रदानाय च सज्जनानाम् अकालमृत्योः परिरक्षणार्थं वन्दे महाकालमहासुरेशं कावेरिकानर्मदयोः पवित्रे समागमे सज्जनतारणाय सदैव मान्धात्रपुरे वसन्तम् ओङ्कारमीशं शिवमेकमीडे पूर्वोत्तरे प्रज्वलिकानिधाने सदा वसन्तं गिरिजासमेतं सुरासुराराधितपादपद्मं श्रीवैद्यनाथं तमहं नमामि। यां ये सदङ्गे नगरे तिरम्ये विभूषिताङ्गं विविधैश्च भोगैः सद्भक्तिमुक्तिप्रदमीशमेकं श्रीनागनाथं शरणं प्रपद्ये। महाद्रिपार्श्वे च तटे रमन्तं सम्पूज्यमानं सततं मुनीन्द्रेः सुरासुरेर्यक्षमहोरगाढ्येः केदारमीशं शिवमेकमीडे सौहाद्रिशीर्षे विमले वसन्तं गोदावरीतीरपवित्रदेशे यद्दर्शनात् पातकमाशुनाशं प्रयाति तं त्र्यम्बकमीशमीडे सूताम्रपर्णी जलराशियोगे निबध्य सेतुं विशिखैर्यसङ्ख्यैः श्रीरामचन्द्रेण समर्पितं तं रामेश्वराख्यं नियतं नमामि। यं डाकिनीशाकिनिका समाजे निषेव्यमाणं पिशिताश्च नैश्च सदैव भीमादिपदप्रसिद्धं तं शङ्करं भक्तिहितं नमामि।
सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापवृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये ईलापुरे रम्यविशालकेऽस्मिन् समुल्लसन्तं च जगद्वरेण्यं वन्दे महोदारतरस्वभावं कृष्णेश्वराख्यं शरणं प्रपद्ये ज्योतिर्मय द्वादशलिङ्गकानां शिवात्मनां प्रोक्तमिदं क्रमेण स्तोत्रं पठित्वा मनुज्योतिभक्त्या फलं तदालोक्य निजं भजे च इति श्री द्वादश ज्योतिर्लिङ्ग సో ఇది అండి మొత్తం పూజా విధానం. ఐ హోప్ అందరూ బాగా చూసారు, అర్థమయింది అండ్ దండం కూడా పెట్టుకున్నారనుకుంటున్నాను. సో ఎవ్రీ మండే మేము ఇలా పూజ చేసుకుంటాము. కానీ నేనైతే ఎవ్రీ డే చేస్తాను. మా హస్బెండ్ అయితే ఓన్లీ ఆన్ మండేస్ అంటే శ్రావణ సోమవారం మాత్రమే చేస్తారు తను. సో ఆ రోజు పూజ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ టైం 12, 12:30, 1 అలా అయిపోయింది. సో ఆఫ్టర్ పూజ నేనింక మా వారికి, పిల్లల కోసం ఫుడ్ ప్రిపేర్ చేసేస్తున్నాను. నేనైతే తినట్లేదు, చెప్పాను కదా నేను ఫాస్టింగ్ ఉంటున్నాను అని. సో నేను సాయంత్రం ఒక పొద్దు విడుస్తాను. సో సాయంత్రం నేనేం తిన్నాను అని ఇంకా డీటెయిల్‌గా నేను వ్లాగ్ చేసి పెట్టాను. సో అది కూడా నేను పోస్ట్ చేస్తాను. సో దానికి ముందు ఇప్పుడైతే నేను వీళ్ళ కోసం బంగాళదుంప, బెండకాయ ఫ్రై చేసేస్తున్నాను. అదేంటి బంగాళదుంప, బెండకాయ ఫ్రై చాలా క్రేజీగా ఉంది కదా కాంబినేషన్. ఏమీ లేదండి. ఇంట్లో బెండకాయలు మిగిలిపోయి ఉన్నాయి. అవి కూడా మహా అయితే 4, 5 ఉన్నాయి. మరీ ఎక్కువగా కూడా లేవు. సో అవన్నీ నాకు పడేయాలని అనిపించలేదు. వేస్ట్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. సో అందుకనే బంగాళదుంప ఫ్రైలోనే 4, 5 బెండకాయలు కూడా సన్నంగా కోసేసి నేను వేసేసాను. చాలా బాగా కుదిరింది, ట్రస్ట్ మీ. జస్ట్ బంగాళదుంప ఫ్రై చేసినట్టే, కానీ లాస్ట్‌లో చిన్న మ్యాజిక్ మసాలా యాడ్ చేశాను. చాలా అంటే చాలా బావుంది. అండ్ టమాటా పప్పు చేసేస్తున్నాను వీళ్ళ కోసం. మా ఇంట్లో పప్పు ఎంత పల్చగా ఉంటే అంత ఇష్టమండి. జనరల్‌గా ఏంటంటే ఆంధ్ర సైడ్ వాళ్ళంతా కొంచెం ముద్దగా టమాటాలు మెల్ట్ అవ్వకుండా భలే బాగా తింటారు. ఎందుకంటే మా మదర్ అలాగే చేసేవాళ్ళు. కానీ ఆ వేలో నేనిక్కడ పప్పు చేస్తే కనుక ఎవ్వరు తినరు. ఎందుకంటే అంత ముద్దగా వీళ్ళు ఇష్టపడరు. సో అందుకని నేను ఎంత వీలైతే అంత పల్చగానే చేస్తాను. వాళ్ళకి బాగా ఇష్టంగా తినేస్తారనమాట. ఇంకా పప్పు, కూర చేయడం అయిపోయిన తర్వాత ఇంక వెంటనే అన్నం కూడా పెట్టేస్తున్నాను. ఎందుకంటే టైం అప్పటికి 2, 2:30 అవుతుందనుకుంటా. నాకు సరిగ్గా గుర్తులేదు. కానీ చాలా లేట్ అయిపోయింది. అందుకే ఇంక వెంటనే చేసేసుకుంటున్నా. అండ్ దాని తర్వాత పక్కనే ఎన్ని గిన్నెలు పడ్డాయో అన్ని గిన్నెలు కూడా తోమేసుకున్నాను. ఎందుకంటే మళ్ళా సాయంత్రం వరకు నేను స్టాక్ చేసుకొని ఒకేసారి తోముకుందామంటే ఇంక నా ఒంటిలో అంత ఓపిక ఉండదు. అండ్ పిల్లలు కూడా ఇంట్లో లేరు. స్కూల్‌కి వెళ్ళిపోయారు. లక్కీలీ మండే కాబట్టి. సో ఎంత వీలైతే అంత పని వాళ్ళొచ్చే ముందే నేను కంప్లీట్ చేసుకుంటాను. సో దట్ వాళ్ళొచ్చిన తర్వాత వాళ్ళకి భోజనం పెట్టేసి ఇంకా పడుకోబెట్టేయడమే. అండ్ నేను కూడా కాసేపు రెస్ట్ తీసుకుంటే సో దట్ ఈవినింగ్ లెగిసి అరౌండ్ 7-8 నేను ఫుడ్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఉపవాసం ఫుడ్ డిఫరెంట్‌గా ఉంటుంది. సో అది కూడా నేను డీటెయిల్‌గా నెక్స్ట్ వ్లాగ్‌లో మీకు చూపిస్తాను. విత్ దిస్ ఈ వ్లాగ్ ఎండ్ అయిపోతుందండి ఈ రోజుకి. సో ముందు నేను చూపించిన పూజా విధానంలో మీకు ఏదైనా మిస్టేక్స్ కనిపిస్తే కనుక ప్లీజ్ నన్ను క్షమించండి. ఎందుకంటే ఇది నేను మా నార్త్ పద్ధతిలో ఎలా ఉంటుందో అలా చేశాను. ఐ హోప్ మీకు నచ్చుతుంది. నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ నా పాత వీడియోస్ అన్నీ చూడండి. ఎవ్వరు చూడట్లేదు. ప్లీజ్ గో అండ్ వాచ్ ఆల్ మై వీడియోస్. థాంక్ యూ.